అమ్మా నమస్తే అమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ మారి 50 రోజులు దాటిపోయింది. ఎలా ఉందంటారు ఈ 50 రోజుల్లో ఈ కొత్త గవర్నమెంట్ పరిపాలన? చాలా బాగుందండి. బాబు గారు అనుకున్నాయి బాబు గారు చెప్పారంటే చేస్తారండి. ఏదైనా కొంచెం లేట్ అయితే అవ్వచ్చేమో కానీ ప్రతిదీ కూడా ఆయన చెప్పినవి అన్నీ కూడా జరుగుతాయండి. లేదు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే కనుక ఆ మాట మీద నిలబడరు, ఆ మాట తప్పుతారు అనేది ప్రధానంగా ఇప్పుడున్న ప్రతిపక్షం అనాలో లేదో తెలియదు. వైసీపీ నాయకులు అయితే కనుక గట్టిగా చెప్తున్న మాటగా అమ్మ, మరి దానికి ఏమంటారు? మరి అవన్నీ పేడియం కుక్కలు వాగుడండి. బాబు గారు మాట తప్పుతారు అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక్కళ్ళు కూడా అనరండి ఆ మాట. అది జగన్మోహన్ రెడ్డే అంటాడు. ఎందుకంటే మాట తప్పే పార్టీయే అది, వాళ్ళ గ్యాంగ్ అంతా అదే. ఏం చెప్పారండి నేను అబద్ధాలేగా మొత్తం. రాజధాని ఇదే అన్నాడు, అమరావతి ఇదే అన్నాడు. ఏం చేశాడండి? మళ్ళీ వైజాగ్ అన్నాడు. మన ప్రజల మీద పన్నులు వేసి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ప్యాలెస్లు కట్టుకున్నాడు. హ్యాపీగా ఉన్నది ఆయన ఒక్కడు, ఆయన ఫ్యామిలీ, ఆయన చుట్టూ ఉన్న 5-6 బాగుపడ్డారు. మిగతా ఆంధ్రప్రదేశ్ మొత్తం నాశనం చేశాడు కదండి. కాదమ్మా, నేను అసలు పేదల కోసమే పుట్టాను, పేదల కోసమే పెరిగాను, పేదల మధ్య బతికాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదమ్మా. మరి అసలు పేదలకే దెబ్బ కొట్టాడు కదమ్మా. ఫస్ట్ ఇసుక ఆపేసింది. ఎంతమంది చనిపోయారండి పనులు లేక? ఒక ఇసుక అనేది ఉంటే 4 పనులు చేసుకుంటారు. అన్ని విధాలుగా నాశనం అయిపోయి రాష్ట్రాలు వదిలిపెట్టి పారిపోయారండి. పేదలు అని చెప్పి పేదవాళ్ళని కూడా మోసం చేశాడండి. పేదవాళ్ళు లేదు, మధ్యతరగతి వాళ్ళు లేదు, ఎవరు లేదండి. అందరినీ నాశనం చేసేసాడు. ఈ ఉత్తుని గంజాయికి బానిసలను చేసేసాడు. ఈరోజు కూడా కాలేజీలో పిల్లల్ని పంపించాలన్నా భయపడుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి చాక్లెట్లలోనూ సిగరెట్లలోనూ పెట్టి అమ్మిస్తున్నాడు. ఆయన బాగుపడటానికి వచ్చాడు కానీ ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడానికి అయితే కాదండి. మరి పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం, నేను పేదల పక్షాన అన్న జగన్మోహన్ రెడ్డికి పేదలు కూడా సపోర్ట్ ఎందుకు చేయలేదనుకోవచ్చు అంటారు? ఎందుకంటే 151 సీట్లతో ఎంతో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లకు పరిమితం అయిపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అందరిస్తారని ఆయన చెప్పినా కూడా జనాలకు అర్థమైపోయిందండి. అందరూ తెలుసుకున్నారు. ఆయన ఎదురించామనుకోండి కేసులు, గొడవలు, పోలీసులు ఇలా పంపిస్తున్నాడు. ఈ గోలంతా ఎందుకని చెప్పేసి సైలెంట్గా వేసేసారండి. ఆ రోజు నేను బూత్లో కూర్చుని నేను చూసాను. ప్రతి వాళ్ళు వచ్చి సైలెంట్గా ఓటేసి వెళ్ళిపోతున్నారు. ఒక చూపు ఇలా చూసేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడే అర్థమైపోయింది నాకు, ఏదో సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది, మనం గెలుస్తాం. కనీసం మనకి ఆయన పొత్తులో లేకపోయినా కూడా మనం 120, 130 వస్తాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేసామండి. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అమ్మా, మీరేమో సైలెంట్ ఓటింగ్ జరిగింది అంటున్నారు. కాదు, సైలెంట్గా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అలా అంటే ఇప్పుడు మనం కూడా అనాలిగా 150 నీకు వచ్చినప్పుడు కూడా అదే జరిగిందా? చెప్పండి. అలా అని ఇంకా మనం వ్యవస్థనే నమ్మనప్పుడు ఇంకెవరు దేన్ని నమ్మలేం కదండి. అలా అనుకోవటం తప్పండి. జనాల్లో మార్పు అయితే వచ్చింది. అందరూ లాస్ట్కి ల్యాండ్ టైటింగ్ ఇదొకటి వచ్చింది కదా, అదొకటి తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా జనం అర్థం చేసుకున్నారు. పిల్లల భవిష్యత్తులు పోతున్నాయి. ఏమైనా సరే ఈ మూర్ఖుడిని వదిలించుకోవాలని చెప్పేసి సైలెంట్గా ఓట్ చేసి గెలిపించుకున్నారండి చంద్రబాబు గారిని. చంద్రబాబు గారు అన్నీ చేస్తారు కూడా, ఇప్పుడు కొన్ని చేశారు. గెలిచిన 50 రోజుల్లోనే అమ్మఒడికి మంగళం పాడారు. తల్లికి వందనం లేదా అంటున్నారు. ఇంట్లోకి ఇస్తా అన్న 3 సిలిండర్లు ఎత్తేసారు. ఇవన్నీ హామీలు అమలుపరచకుండా ఓన్లీ ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి మాత్రమే వీళ్ళు పరిమితం అయిపోయారనే వాదన వినిపిస్తుంది కదమ్మా. అసలు దాడులు అనేది చేస్తే వాడు ఉండడు కదండి. ఇక్కడ ఆ 11 మంది కూడా ఉండరండి. ఆంధ్రాలో వదిలేసి పారిపోవాలి. అన్ని దాడులు వాళ్ళ మీద చెయ్యాలి కూడాను. అయినా కూడా చంద్రబాబు గారు దాడులు చేసే రకం అయితే కాదండి. అందరినీ సైలెంట్గా ఉండండి, మనం గవర్నమెంట్ ప్రకారం ఎలా ఉంటే అలా చూసుకుందాం అంటున్నారు అని చెప్పి ఈయన చేసేదే దాడులండి. ప్రతిదీనండి ఆయన చేయటం, ఈ పార్టీ గవర్నమెంట్ మీద పెట్టడం. 50 రోజుల్లో ఏం చేస్తారండి? 2 నెలలు అవ్వలేదండి ఇంకాను. ఆయన వచ్చిన వెంటనే చేసేసాడా? ఆయన ఎప్పుడు ఇచ్చాడండి? గెలిచినాక 6 నెలలకు ఇచ్చాడు అమ్మఒడి అనేది. 1 సంవత్సరం ఇచ్చాడు, మళ్ళీ 2వ సంవత్సరం ఒకళ్ళు తీసేశాడు, మళ్ళీ 2000 కొట్టేశాడు అందులో నుంచి. ప్రతిదీ ఆయన చేశాడండి. అలాగే అయితే నేనుంటే కనుక ఈ పాటికి తల్లికి ఏది విద్యా దీవెన కానీ ఇవన్నీ పథకాలకు బటన్ నొక్కేవాడిని, ఒక క్వార్టర్ బటన్ నొక్కేవాడిని అంటున్నారు కదమ్మా. బటన్లు నొక్కడం అనేదాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? బటన్లు నేను నొక్కుతా, మా పిల్లలు కూడా నొక్కుతారు వచ్చి. బటన్ నొక్కడం పెద్ద గొప్ప కాదు. నువ్వు అక్కడ సంపాదిస్తూ ఖర్చు పెట్టాలి కానండి. ఉన్నది నాశనం చేసేసి ఇంకా బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేసావు నువ్వు. ఇంకా నిన్నైతే ఎవరు నమ్మరండి. ఆంధ్రప్రదేశ్ కాదు కదా, దేశంలో కూడా ఎవరు నమ్మరు. జగను అంటేనే ఒక పెద్ద దొంగ. తెలియక గెలిపించుకున్నాం. ఇప్పుడు తెలిసింది కాబట్టి దూరంగా పెట్టాలని పెట్టారు. ప్రతిపక్ష నాయకుడికి కూడా పనికిరాడని జనాలు అయితే చెప్పేశారండి. మరి జగన్మోహన్ రెడ్డి నేను పేదల మధ్య ఉంటాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, నాకు ఎలాగో అసెంబ్లీలో మైక్ ఎవరు, నేను ప్రజల మధ్య నుంచి ప్రజలతో కలిసి పోరాటం చేస్తా అన్నారు. ప్రజలతో కలిసి పోరాటం చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలను కలవడానికి కూడా ఎందుకని ఆయన ఇష్టపడలేదు అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఆయన ఇంటికి వెళ్ళిన ప్రజలను కూడా వెనక నెట్టేసిన పరిస్థితి గమనించాం. మరి ఎందుకని కలవట్లేదు అనుకోవచ్చు అంటారు? అవునండి, అక్కడి నుంచి వచ్చిన కార్యకర్తలను కూడా కలవలేదు, ఫోన్లు కూడా ఇసిరేశారు. అది కాదు కదా. ఇప్పుడు ఎంత జనం ఉన్నా ఎంత
చేసినా కార్యకర్తలు నీ కోసం కష్టపడ్డారు. నువ్వెంత మూర్ఖుడు అయినా కూడా వచ్చారు. వాళ్ళని పలకరించి మంచి చేసి పంపించాలి చేత అయితే. అంతేకాని అలా కొట్టడం, తిట్టడం, బయటికి గంటడం అనేది చాలా తప్పండి. ఆయనైతే జనాలకైతే మంచి చేయడండి. ఆయన చేసేది లేకపోగా మన ప్రభుత్వం మీద బురద చల్లాలని సోషల్ మీడియాలో ఏవో పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెట్టిస్తూ ఉన్నాడు. అట్లా మన వాళ్ళు అయితే పెట్టలేదండి, వాళ్ళు పెట్టారు. వీళ్ళేమో నిజం అనుకుంటున్నారు. ఇది 50 రోజుల్లో ఏం జరుగుతాయండి? వచ్చి 2 నెలల్లో చేసేస్తారా? అమ్మఒడి ఎక్కడికి పోతుంది? వస్తుంది రేపు 1 నెల కాకపోతే 2 నెలలకి. గ్యాస్ సిలిండర్ ఇవ్వనని చెప్పట్లేదు కదా, ఇస్తారు. అక్టోబర్లో వస్తాయమ్మా. నిన్న కూడా మాట్లాడొచ్చాను నేను చంద్రబాబు గారితో. అక్టోబర్లో వస్తాయి వదులుతాం అన్నారు. ఆగస్టు 15 అన్న క్యాంటీన్లు అవుతున్నాయి, బస్సు ఫ్రీ అవుతుంది. ఇంకా ఆయన చెయ్యింది ఏంటండి? ఇసుక ఫ్రీ అయిపోయింది. అన్నీ చేశారు కదా. ఇసుక ఫ్రీ కాదు, ఈ దోచుకొని తింటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు కదమ్మా. తీసుకొచ్చి ఇంట్లో పోయమంటారా? చెప్పండి. మీరు 10,000 తీసుకునేవాళ్ళు దాంట్లో ఎక్కించినందుకు 1,000-2,000 ఖర్చు అవుతుంది కదండి. అది నయమా? నీకు 10,000 కట్టడము, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అమ్ముకోవటం ఇతర రాష్ట్రాలకి, ఇక్కడ సంపద అంతా దోసుకోవటం నయమా? ఇది నీకంటే కళ్ళు మూసుకుని ఉన్నావు కాబట్టి కనపడట్లేదు. ఎలుకలకి, పందికుక్కలకి, ఆటికి ఈటికనే కోట్లు ఖర్చు పెట్టావు. ఎవడబ్బా సొమ్మని పెట్టావు నువ్వు? ఇదంతా అడిగేవాళ్ళు లేక. అమ్మ, మీరు అసలు ఆయన ప్యాలెస్ గురించి బయటకు వచ్చిన తర్వాత, అంటే బయటకి న్యూస్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలుకి ఆ ఇంటి చుట్టూతో ఆ బ్యారికేడ్లు పెట్టుకోవడం కానీ, సెక్యూరిటీ కానీ ఎలా అనిపించిందమ్మా మీకు? ఫస్ట్ మేము కొంచెం అనుకున్నాము ఇదంతా ఏంటి ఇలాగు అని. కాదు ఇంత చేస్తాడు అనుకోలేదండి. ఇదంతా ఈయన ఒక ఇది కాబట్టే అది బయటకు రాకుండా ఉండాలని చేశాడండి. జనం మారారు, ప్రభుత్వం మారింది కాబట్టి. లేదంటే అసలు మొత్తాన్ని నాశనం చేసేసేవాడండి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ కూడా అసలు మిగిలేది కాదనమాట. అంటే 2029లో నేను తిరిగి వస్తాను, ఎవరైతే కనుక దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద ప్రత్యేకారం తప్పకుండా తీర్చుకుంటానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. 2029లో ఆయన తిరిగి రావడానికి అలాగా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మళ్ళీ? అలాంటి అవకాశం లేదు, ఏం లేదండి. 40% నీకు ఓటింగ్ ఉండి నీ 10 మందిని 11 మందిని గెలిపించారు, బాగానే ఉంది. నువ్వు ప్రజల గురించి ఒక్క మాట అసెంబ్లీలో మాట్లాడుతున్నావా? వచ్చి అక్కర్లేని ఢిల్లీ వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి, అక్కడ వెళ్ళి ప్రెస్ మీట్లు 5 సంవత్సరాలు ఒక్కటి పెట్టావా? నీ ముఖానికి ముఖ్యమంత్రిగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టావా? మాట్లాడావా? లేదు కదా. మరి ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నావు? చేతగాని వాడివి కాబట్టి. అంటే ప్రెస్ మీట్లు అంటే కనుక నాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వట్లేదు, ఇక్కడైతే కనుక ప్రెస్ ముందర మైక్ ఇస్తారనే మాట అయితే వాడుతున్నారు. ఎందుకండి నువ్వు అసెంబ్లీకి వచ్చి నాకు మైక్ ఇవ్వటం లేదని నువ్వు జనానికి తెలియపరచాలి కదా. నువ్వు వస్తే నీకు ఇస్తారు కదా. నేను ఇచ్చాను, నాకు ఇవ్వలేదు, ఇదిగో చూడు బాబు గవర్నమెంట్ ఎలా చేసిందో అనే మాట చెప్పాలి కదా. నువ్వు నీకు అది చేత కావట్లేదు, నీకు రావటం ఇష్టం లేదు, నీ ముఖం చెల్లట్లేదు నువ్వు చేసిన దానికి. అందు గురించి ప్రజలకు నీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడాలి. ఆ 40% ప్రజల గురించి అయినా నువ్వు మాట్లాడాలి కదా బయటకు వచ్చి. ప్రతిపక్షం అనేది ఉండాలండి, కోరుకుంటాం మనం కూడా ఉండాలని. వాడిని వెళ్ళిపోమని ఎవరు అనట్లేదు. వాడే పారిపోయాడు. దొంగ ఎప్పుడైనా అంతే, ఎప్పటికైనా పారిపోవాల్సిందే. ఇవాళ కాకపోతే రేపైనా జైలుకి వెళ్ళాల్సిందే. జైలు కంటే ఎందుకమ్మా అసలు ఆయన జైలుకి వెళ్తాడనే మాట అయితే చాలా మంది దగ్గర నుంచి అంటున్నాడు. ఆయన పేదలకు మంచి చేస్తే నన్ను జైలుకు పంపిస్తారా అంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా దొంగ కేసుల్లో అరెస్ట్ చేశారనే మాట అయితే వినపడుతుంది కమ్మా. ఆ రోజే అర్థమైందండి. ఆ రోజే ఎక్కడికన్నా ఎవరన్నా ఏదో పుణ్యాత్ముడి దగ్గరికి వెళ్ళినట్టుగా హెలికాప్టర్ వేసుకుని మరి ఒక దొంగకు ఇంకో దొంగ తోడు, పెద్ద దొంగ చిన్న దొంగ తోడు వచ్చాడు అక్కడికి. ఆయన పరామర్శించి ఈయనంత మంచి వాళ్ళు లేడు అని ఆయన భుజం తట్టాడంటే అక్కడే అర్థమైపోవట్లేదండి. పెద్దిరెడ్డి గురించి అలాగే మాట్లాడాడు, ఇంకా ఎవరి గురించి అలాగే వాళ్ళందరూ సన్నాసులే ఆయన లెక్కలో. ఈయన తర్వాత వాళ్ళు అనమాట. మనం వేసుకోవాల్సింది దొంగల ముఠ అది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.